కంది ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఖరీఫ్ కందితో పోల్చితే తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నా పురుగులు మాత్రం ఆశిస్తూనే ఉన్నాయి. వీటి వల్ల పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. వీటి నివారణకు వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. అపరాలలో ముఖ్యమైన పంట కంది. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో ఖరీఫ్లో సాగు చేస్తారు రైతులు. అయితే ఇటీవల చాలా ప్రాంతాల్లో రబీలో రెండో పంటగా స్వల్పకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో శనగపచ్చ పురుగు, మారుక ఆకుముడత పురుగు, కాయ ఈగ ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. తొలి దశలో నివారించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. పురుగులు ఆశించినట్లు గుర్తిస్తే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో రబీ పంట ముఖ్యంగా మరి శనగ, అదేవిధంగా జొన్న, గోధుమ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి వీటి ప్రత్యామ్నాయంగా గత 2 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రబీ పంటగా కందిని రైతులు సుమారుగా 250 నుంచి 300 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ చివరి వారంలో, నవంబర్ మొదటి వారంలో ఈ కంది పంటను రైతులు వేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ జైనద్, బేలా మండలాలలో రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. రబీ పంట ప్రస్తుతానికి అంటే ఇరిగేషన్ సోర్సెస్ ఉన్న ప్లేసెస్లో మరి పూత కాత దశలో ఉంది. మరి అంటే ఈ సంవత్సరం చూసినట్లయితే ప్రస్తుతం వరకు పంట బాగానే ఎదుగుదల ఉంది. కానీ ఈ రబీ కాలంలో ఖరీఫ్లో లాగానే మరి ఈ చీడపీడలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎత్తు కూడా ఉండాల్సిన దానికంటే మరి సగం ఎత్తుగా ఉంది. అంటే మోకాల ఎత్తు మందమే ఉంది. సో ఏదేమైనా కూడా కొంత మొక్కల సంఖ్య మరి ఖరీఫ్తో పోలిస్తే సుమారుగా డబుల్ మొక్కల సంఖ్య ఎకరానికి వేయడం, అంటే 8 నుంచి 10 కిలోలు రైతులు వేయడం జరిగింది. కాబట్టి దాని పరంగా దిగుబడి కూడా కొంత డబుల్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ మరి ఈ దశలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పూత కాత దశలో ఎక్కువగా ఈ కీటకాలు ఆశించడం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా కీటకాల విషయానికి వస్తే ఈ శనగపచ్చ పురుగు, అదేవిధంగా మారుక ఆకు ముడత పురుగు, అదేవిధంగా కాయ ఈగ అనేది గమనించడం జరిగింది. మరి వీటి నివారణకు ఖచ్చితంగా 15 రోజులకోసారి ఒక 2-3 స్ప్రేలు చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మూడింటి నివారణకి ఫ్లూబెండమైడ్ ఎకరానికి 40 మిల్లీలీటరు లేదా లాంబ్డాసైలోత్రిన్ క్లోరాంత్రినిప్రోల్ అనే మందు ఎకరానికి 80 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సోకార్బ్ ప్లస్ నొవలురాన్ అనే మందు ఎకరానికి 330 మిల్లీలీటర్లు. ఈ మూడింట్లో ఏదైనా కూడా అంటే ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా కాయ ఈగ కూడా కాయ లోపల ఉండి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి కాయ ఈగ నివారణకి థయాక్లోప్రిడ్ అనే మందు ఎకరానికి 300 మిల్లీలీటరు మరి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాయ ఈగను కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా మరి ఖరీఫ్తో పోలిస్తే రబీలో ఎండు తెగులు సమస్య తక్కువగా ఉన్నా కూడా ఈ కీటకాల సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి వాటిపైన దృష్టి సారించాలి. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఇప్పుడు జనవరి ప్రాంతం నుంచి ఎక్కువగా మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగా ముఖ్యంగా రబీ పంటలో మరి నీటి వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు భూమి తడిపేటట్లు మరి ఇరిగేషన్ అనేది స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అది చూసుకోవాలి. ఇకపోతే పోషకాలు సంబంధించి ముఖ్యంగా మరి కంది పంటలో విత్తనం వేసేటప్పుడు కానీ విత్తనం వేసిన 10-15 రోజులకు కానీ అడుగు మందుగా నత్రజని, భాస్వరం, పొటాషియం వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పంట చివరి దశలో ఉంది కాబట్టి ఇప్పుడు పంట అడుగు మందుగా వేసినా కూడా తీసుకొని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పైన పిచికారీ చేసే ఎరువులైనటువంటి ముఖ్యంగా 13-0-45 లేదా 3-19 లేదా 3-20 లీటర్ 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి మొక్క బలంగా పెరగడము, తద్వారా కాయలు సరిగా పెరగడము, కాయ సైజు, గింజ సైజు సరిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ పోషక ఎరువులను పురుగు తెగుళ్ళ మందుతో కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా నీటి వినియోగము, పైపాటుగా పోషకాల పిచికారీ,
అదేవిధంగా చీడపీడలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దృష్టి సారించినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అక్కడక్కడ మరి ఒకవేళ అంటే నీళ్ళ తడి ఎక్కువ అయినప్పుడు లేదా మిర్చి వేసిన పంటల్లో మరి అక్కడక్కడ ఒక మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ ఎండు తెగులు నివారణ కూడా ముఖ్యంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో డ్రెంచింగ్ చేసినట్లయితే ఆ ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా సమగ్రమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రబీ కందిలో మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.